నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. 100 ఎకరాల్లో తెలంగాణ కొత్త హైకోర్టుకు 2583 కోట్లు మంజూరు. పొగమంచు అప్రమత్తం కాకుంటే ముప్పు, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు నిపుణులు సూచన. మైలార్దేవల్లిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత. కువైట్ పర్యటనకు ప్రధాని మోదీ 43 ఏళ్లలో ఇదే తొలిసారి. హైదరాబాద్ శివారులోని రాజేంద్ర నగర్లో 100 ఎకరాల్లో కొత్త హైకోర్టు, తెలంగాణ కొత్త హైకోర్టు నిర్మాణానికి 2583 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మొత్తంలో సివిల్ పనుల కోసం 1980 కోట్లు, ఇతర పనుల కోసం 603 కోట్లు ఖర్చు చేయనుంది. హైకోర్టు భవన నిర్మాణానికి ఈ నెలాఖరున R&B టెండర్లు పిలవనున్నట్లు సమాచారం. హైదరాబాద్ శివారులోని రాజేంద్ర నగర్లో 100 ఎకరాల్లో హైకోర్టును నిర్మించనున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతోంది. తెల్లవారుజాము నుంచే దట్టంగా పొగమంచు కమ్ముకుంటోంది. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. NCRP నివేదిక ప్రకారం పొగమంచు కారణంగా రాష్ట్రంలో 1656 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. 661 మంది మరణించగా 1647 మంది క్షతగాత్రులయ్యారు. ఈ నేపథ్యంలో వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు నిపుణులు సూచిస్తున్నారు. హైదరాబాద్ పరిధిలో ఆక్రమణలపై హైడ్రా ఫోకస్ పెట్టింది. తాజాగా రంగారెడ్డి జిల్లా మైలార్దేవల్లి స్టేషన్ పరిధిలో లక్ష్మీగూడలో కూల్చివేతలు ప్రారంభించింది. రాజేంద్రనగర్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్ ఆదేశాలతో రోడ్డుకు ఇరువైపులా ఫుట్పాత్ పై ఉన్న ఆక్రమణలను GHMC టౌన్ ప్లానింగ్ సిబ్బంది తొలగిస్తున్నారు. ఈ క్రమంలో లక్ష్మీగూడ నుంచి వాంబే కాలనీ వరకు పోలీస్ బందోబస్తు నడుమ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 21 నుంచి 2 రోజుల పాటు కువైట్లో పర్యటించనున్నారు. కువైట్ దేశాధినేతలతో, ఉన్నతాధికారులతో సమావేశమై దౌత్య, వ్యాపార సంబంధాలపై చర్చిస్తారు. అక్కడ నివసించే భారతీయులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆ దేశంలో భారత ప్రధాని పర్యటించడం గత 43 ఏళ్లలో ఇదే తొలిసారి. చివరగా 1981లో అప్పటి PM ఇందిరాగాంధీ కువైట్లో పర్యటించారు. ఆ దేశంలో 10 లక్షల మంది భారతీయులు ఉంటున్నట్లు సమాచారం. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.